ఓం నమ శివాయ. వాసుదేవాయ నమ. మన దేవాలయం ఛానల్లో మనము కిరాతార్జునీయం కథ వింటున్నాము. ఇప్పటి వరకు 5 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు 6వ ఎపిసోడ్కు స్వాగతము. 5వ ఎపిసోడ్లో కథ చివరిలో ఎంతవరకు వచ్చిందంటే, కిరాతుడి రూపంలో ఉన్నటువంటి శివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి అర్జునుడు వదిలిన బాణాలకు సూకరం మరణించింది. ఆ వరాహము అర్జునుడికేసి గుర్రుగా చూస్తూ చనిపోయింది. అంతవరకు విన్నాం. ఇప్పుడు మరికొంత కథ ఈ 6వ ఎపిసోడ్లో విందాం. వరాహం చనిపోయిన తరువాత అర్జునుడు తన బాణాన్ని వెనక్కు తీసుకోవడానికి దాని దగ్గరకు వచ్చాడు. కొట్టిన బాణం కనిపించలేదు. అలా వెతుకుతున్న సమయంలో కిరాత రూపంలో ఉన్నటువంటి కార్తికేయుడు శివుని సందేశము తీసుకొని అక్కడికి వచ్చాడు. కుమారస్వామి తన జాతి మర్యాదను కాపాడుతూ అర్జునుడికి నమస్కారము చేసి ఇలా అన్నాడు: నీ శాంతం, వినయం, రూపం నీవు గొప్ప వంశంలో పుట్టావని చెప్పకనే చెబుతున్నాయి. కాని వరాహాన్ని చంపింది మా నాయకుడు. సాక్ష్యం దాని శరీరంలో ఉన్న ఈ బాణమే. కనుక ఈ బాణాన్ని నీవు కోరటం దొంగతనమే అవుతుంది కదా. అది నీ వంటి ఉత్తమ వంశజునకు తగదు. ఇతరులు చంపిన జంతువును ఆశించటం నీకు సిగ్గుగా లేదా? ఆత్మ ప్రశంసకు దూరంగా ఉండే మా స్వామి ఈ వరాహాన్ని చంపకపోయుంటే నీ గతి ఏమయ్యేదో. ఈ ప్రాంతంలో మా స్వామికి సరితూగే విలుకాడు లేడు. ఆ మాటకొస్తే అసలు ఈ భూమి మీదనే లేడు. గురి ఎప్పుడూ తప్పదు. బాణం వ్యర్థం కాదు. కానీ మా స్వామిని తలుచుకుంటే ఎవరైనా ఎట్టి ప్రాణ సంకటం నుండైనా బయటపడతారు. ఆయనకు శత్రువులు లేరు. నీకు మిత్రుడే. ఆయనను తృణీకరించి శత్రుత్వం తెచ్చుకోవద్దు. ప్రాణదాతకు కృతజ్ఞుడివి కావద్దు. మిత్రలాభము సంపాదనల కంటే ఉత్తమమైనది. ఈ భూమి బలవంతుల భోగ్యం. మా స్వామి పర్వతం వలె యుద్ధంలో స్థిరమైనవాడు. నీ శత్రువులను రూపుమాపటానికే కదా నీ ఈ తపస్సు. మా స్వామిని ఆశ్రయించు. నీ విజయం సోతి మాత్రం. కానీ మా స్వామి అవమానిస్తే సహించడు. ప్రాణం తీస్తాడు. ప్రార్థన చేస్తే ప్రాణం ఇస్తాడు. కనుక ఆయన బాణం ఆయనకు ఇచ్చేయి. సుగ్రీవుడు శ్రీరాముని సహాయంతో తన శత్రువు వాలిని చంపి కిష్కిందకు రాజయ్యాడు. తపస్సుల బాణాలు ఆశించడు మా స్వామి. పరశురాముడు గొప్ప అశ్రవేది. ఆయన నేర్చుకున్నది మా స్వామి వద్దే. బ్రాహ్మణ చాపల్యంతో నీవు చంపిన ఈ వరాహము ముందుగా మా స్వామి ఎన్నుకున్నది. పైగా ఇప్పుడు నీవు నీ పితృదేవతలకు శ్రాద్ధం పెట్టటం లేదు కదా. ఈ పంది మాంసం ఏం చేసుకుంటావు? మా రాజు ఇంద్రుని అభ్యర్థన మేరకు ఈ ప్రాంతాన్ని రక్షిస్తున్నాడు. ఈ విషయంలో నీ తప్పులు పట్టించుకోడు. ఎవరి వల్ల శుభాలు, సదాచారం, ఆపదల నుండి రక్షణ కలుగుతాయో అటువంటి మా స్వామి యొక్క సత్సంగత్యాన్ని మూర్ఖులు మాత్రమే వదులుకుంటారు. మా స్వామి నీకోసం ఆ చెట్టు చాటున సమయం కోసం వేచి ఉన్నాడు చూడు అని శివుని చేతితో చూపించాడు కార్తికేయుడు. కిరాతుడి రూపంలో ఉన్న కార్తికేయుడు అర్జునుడితో ఇంకా ఇలా అన్నాడు: ఓ బుద్ధిమంతుడా, మా స్వామి కోరికను అనుసరించి ఆయన బాణమయ్యాను నేను. ఆ బాణాన్ని ఇచ్చి స్నేహం చేసేయి. నీకు శుభం కలుగుతుంది. నీ శత్రువులను త్వరలో జయిస్తావు. ఇలా చెప్పి ముగించాడు కిరాతుడి రూపంలో ఉన్నటువంటి కార్తికేయుడు. మరి అర్జునుడు ఏం చేశాడు? కార్తికేయుడు చెప్పిన మాట విన్నాడా లేక ఇంకేమైనా? అది తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా మీరు ఆగాలి. మన దేవాలయం ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి కథలన్నింటినీ మీరు క్రమం తప్పకుండా వినండి. అప్పుడు మీకు ఒక సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఏ కథనైనా మనము పూర్తిగా వినాలి. కిరాతార్జునీయం అనేటటువంటి కథని సగం విని వదిలేసిన, అక్కడక్కడ విన్నా కూడా మనకు దాని యొక్క
ఆంతర్యము, అంతరార్థము, పరమార్థము, సందేశము ఇవన్నీ మనకు అందవు. అవన్నీ అందుకుంటేనే వీటి వల్ల మనము ఈ సమకాలీనంలో ప్రయోజనాలు పొందగలము. ఈ పురాణ గాథలన్నీ కూడా మన వ్యక్తిత్వ నైపుణ్య వికాసానికే అని మనము మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి. మన వ్యక్తిత్వ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. అలా చేస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.